వినపడుతుందిగా, సౌండ్ ఏమైనా పెంచాలనా? వినపడాలని అడిగేది. ఒక వ్యక్తి దారి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. అతనికి ఒక మామిడి తోట కనపడ్డది. మామిడికాయలు బాగా మంచిగా కనపడ్డాయి. కళ్ళు చూసినాయి, అంతేగా, కళ్ళు చూసినాయి. కళ్ళు ఆ చెట్టుని ఎక్కలేవుగా, కాళ్ళు ఎక్కినాయి. కాళ్ళు ఆ కాయని పోయలేవుగా, చేతులు కోసినాయి. చేతులు ఆ కాయని తినలేవుగా, నోరు తిన్నది. ఆ లోపు ఆ చెట్టు యజమాని వచ్చి ఈపు మీద 2 దెబ్బలు వేసిండు. ఈపు ఏడవలేదుగా, కళ్ళు ఏడ్చినాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దీన్ని బట్టి కర్మ అంటే నువ్వు ఏమిత్తుతావో అదే కోస్తావు. సో ఎక్కడ బిగిన్ చేస్తున్నావో అక్కడ అంటే నువ్వు చేసింది నువ్వే అనుభవిస్తావు. అలా అంటే ఏదైనా మంచి అయినా చెడైనా, రైట్? అయితే దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు? దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు? 1 పేతురు 1వ అధ్యాయము 15-16. నేను పరిశుద్ధులనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు రాసింది ఎవరు? పేతురు. ఎవరికి రాస్తుండు? సంఘం అన్నిటికీ రాస్తుండు. ఏమని రాస్తుండు? దేవుడు పరిశుద్ధుడు గనుక మిమ్మల్ని పిలిచిన దాని ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. సంఘము ఈ రోజుల్లో అతి మోస్ట్ ఇంపార్టెంట్. ఒక 2 వారాల క్రితం ఏం చెప్పినా, సంఘానికి ఏం అవసరం? 2 వారాల క్రితం పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అంటే నువ్వేం చేయాలి? దేవుడు ఏం చెబుతాడు? ఆస్క్, ఇట్ షల్ బి గివెన్, సీక్, ఇట్ విల్ బి ఫౌండ్, నాక్, ఇట్ విల్ బి ఓపెన్. పరిశుద్ధాత్మ బాప్తిజం నీకు ఊరికనే రాదు. పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలంటే నువ్వు అడగాలి. దేవుడు ఏం చెబుతాడంటే, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మీకేం కావాలో అని ఎరిగి అతి శ్రేష్టమైనవి మీకు ఇచ్చినప్పుడు, మరి మీరు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం దేవుడు ఎంతలో ఇస్తాడు? ఎంత అడిగినా ఇస్తాడు, ఎంత శక్తినైనా ఇస్తాడు, ఎంత ప్రభావనైనా మీ జీవితంలో చూపిస్తాడు. కనుక మీరేం చేయాలి? ఆస్క్, నాక్, సీక్. ఇది దేవుడు చెప్పింది, అడగమని. అడగాలి అంటే నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థనే అడగడం అంటారు. దానికి అర్హత ఏంటి? ఎవరు అడిగితే దేవుడు ఇస్తాడా? ఎలా అడగాలి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూసేదరు. దేవుడు ఎవరికి ఇస్తాడు? ఎవరికైతే హృదయ శుద్ధి ఉందో, ఎవరైతే పవిత్రంగా ఉన్నారో, ఎవరైతే పాపం లేకుండా జీవిస్తున్నారో వాళ్ళకి యేసుక్రీస్తు తన అభిషేకాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? దీన్ని బట్టి విశ్వాసులందరూ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటండి? పరిశుద్ధత.
హోలీనెస్. ఈ హోలీనెస్ తో, ఈ హృదయ శుద్ధితో నువ్వు దేవుని ముందుకు పోయి దేవుని నువ్వు ఏదడిగినా దేవునికి కాదనుకొని ఇస్తాడు. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అడుగుతున్నావు. హోలీ స్పిరిట్ బాప్తిజం అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం. పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని నువ్వు అడిగినప్పుడు నీకు ఎంత కావాలంటే అంత దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీ హృదయం తీసుకోవడానికి సిద్ధంగా ఉందా లేదా? అందుకు పేతురు ఏమంటుడు? సంఘంలో ప్రతి ఒక్కరూ జీవించాల్సింది ఇది. ఇప్పుడు సంఘానికి వచ్చే వాళ్ళు నాకు టైట్ ఇస్తురా లేదా, సంఘానికి వచ్చే వాళ్ళు మంచి డ్రెస్ వేసుకొని వస్తురా లేదా, ఇవి కాదు నీకు కావాల్సింది. ఎవరైతే సంఘంలో కాలు పెడుతుర్రో, మనం ఏమని పిలుస్తాం సంఘాన్ని? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అన్నప్పుడు క్రీస్తు సంఘానికి హెడ్ అయినప్పుడు ఈ హెడ్ నుంచి అధికారుల వరకు మొత్తము పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ క్రైస్ట్ బాడీ. సో వాట్ దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది నువ్వు పరిశుద్ధంగా రమ్మని. ఎవరైనా సపోజ్ ఇంతకుముందు చాలా మంది గుళ్ళకి పోయే ఉంటారుగా, గుళ్ళకు పోయే ఉంటారుగా. గుళ్ళు అంటే ఒకే మామూలు టెంపుల్స్. ఎలా పోతారు? ఉదయాన్నే లేచి పాసి మొక్కానే సింపిరి చుట్టుతో ఏంది ఒకే షాట్లతోటి పోతారా? మంచిగా స్నానాలు చేసి, తల స్నానాలు చేసి పర్టికులర్ రోజని ఓకే వెళ్తారుగా. ఓకే, ఇప్పుడు ఎందుకు వెళ్తారు? ఎందుకు వెళ్తారు అలా? నీట్గా కనబడటానికి, నీట్గా కనబడటానికి. కానీ దేవుడు చూసేది ఏంది కదా? ఇప్పుడు సంఘానికి నువ్వు ఎలా వచ్చినా పర్వాలే, యేసుక్రీస్తు చెప్పడం అంటే నువ్వు స్నానం చేసినా, స్నానం చేయకపోయినా, ముఖం కడుక్కుపోయినా నీ హృదయం మాత్రం శుద్ధంగా ఉండాలి. దేవుడు మత్తయి సువార్తలో చెప్పినట్టుగా నీవు ఏ రూపంలో ఉండు, నీ హృదయం మాత్రం శుద్ధంగా ఉండాలి. దేవుడు తెల్లగున్నోళ్ళని ప్రేమిస్తాడు, నల్లగున్నోళ్ళని ప్రేమిస్తాడు, పొట్టుగున్నోళ్ళని ప్రేమిస్తాడు, పొడుగున్నోళ్ళని ప్రేమిస్తాడు, కాలు వంకర ఉన్నా ప్రేమిస్తాడు, ముక్కు సత్య ఉన్నా ప్రేమిస్తాడు. దేవుడు ఎలా అయినా ప్రేమిస్తాడు. దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు? నిన్ను సృష్టించింది కాబట్టి. అయితే దేవుడికి నువ్వు నైవేద్యంగా పెట్టాల్సింది ఏంటి అంటే నీ హృదయం. పౌలు ఏమంటాడు? పౌలు ఏం చెబుతాడు? నేను క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడ్డా. ఇప్పుడు నేను ఇలా సిలువ వేయబడితే నేను ఏదైనా పాపం చేయగలనా? కొట్టేసాడు నాకు. రెండు చేతులకు రెండు కాళ్ళకు కొట్టేసాడు శిలలు. నేను ఏదైనా పాపం చేయగలనా? నా కళ్ళే చూసినాయి, ఎక్కడికైనా పోతుంది ఆ కాళ్ళు? నా మెదడే ఆలోచిస్తుంది, నా కాళ్ళు ఎక్కడికి పరిగెత్తగలవా? లేదు. ఎందుకు? ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. అందుకే అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే నేను క్రీస్తు పరిశుద్ధులుగా జీవించిండు, నేను పరిశుద్ధులుగా ఆయన వెంబడిస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి. సంఘానికి కావాల్సింది ఇది. ట్రెండింగ్ డ్రెస్సెస్, మ్యూజిక్లు, లైట్లు, స్టేడియాలు ఇవి కాదు దేవుడికి కావాల్సింది. దేవుడికి కావాల్సింది నువ్వు సంఘానికి వస్తున్నావు, యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ క్రైస్ట్ బాడీ. అంటే నువ్వు పరిశుద్ధంగా, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు God's call is not just to believe, but to become. నిన్ను పిలిచింది ఊరికే నమ్మటానికి కాదు, క్రీస్తు మాదిరిగానే ఉండాలి, క్రీస్తు మాదిరిగా రావాలి. క్రీస్తు క్యారెక్టర్ని నువ్వు నీ జీవితంలో చూపించాలి. క్రీస్తు ఎలా మాట్లాడిండు నువ్వు చూపించాలి, క్రీస్తు ఎలా నడిచిండు నువ్వు చూపించాలి, క్రీస్తు ఎలా ప్రార్థన చేసిండు నువ్వు చూపించాలి. ఇది కావాల్సింది. ఎక్కడైతే ఇలా ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది. జాన్ వెస్లీ ఒక మాట అన్నాడు, నాకు ఒక 10 మందిని ఏమంటాడు? 10 మందిని యేసుక్రీస్తుని ప్రేమించే వాళ్ళు, పాపాన్ని అసహించుకునే వాళ్ళు 10 మందిని ఇవ్వు, నేను తిప్పేస్తా. 120 మంది పెద్ద పైన ఉన్న మేడ గదిలో ప్రార్థన చేస్తా ఉన్నారు. 120 మంది ప్రపంచాన్ని తలకిందులు చేశారు. 120 మంది దేవుణ్ణి ప్రేమించారు, పాపాన్ని అసహించుకున్నారు.
పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. ప్రపంచం నలుమూలల ఇప్పుడు క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది. 120 మంది ఎక్కడో ఒక చిన్న మేడగదిలో కూర్చొని ప్రార్థన చేసి పరిశుద్ధంగా ఉండి దేవుని వాగ్దానం కోసం ఎదురు చూసి పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రేరేపింపబడి ప్రజ్వలింపు చేశారు. ఇప్పుడు సంఘాలలో వేల మంది వాళ్ళు ట్రెండ్ను ఫాలో అవుతారు. ఒకళ్ళు మ్యూజిక్ లైట్లు అన్ని పెడితే ఇంకొకళ్ళు పెట్టాలి, ఒకళ్ళు టెంపుల్ అని పెడితే ఇంకొకళ్ళు టెంపుల్ పెట్టాలా, ఒకళ్ళు ఒక సూట్లు వేసి పైకి వెళ్తే మేము సూట్లు వేయాలా. ఇంతేగాని ఎవరైతే సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసి వీళ్ళు క్రీస్తు కోసం బతుకుతున్నారా, వీళ్ళ హృదయం క్రీస్తు కోసం తహదాలాడుతుందా అనేది పరిగణించరు. ఎవరైతే వస్తున్నారో వీళ్ళు ఎంత చేస్తున్నారు, వీళ్ళు ఏమి ఇస్తున్నారు, వీళ్ళు ఏమి ఇవ్వకపోతే ఏం తేకపోతే వీళ్ళు ప్రసంగించారా. ఓకే, ఈ టైట్స్ మీద తర్వాత కానుకల మీద ప్రసంగం చేయాలి. బేసిక్స్ మర్చిపోతుంది. క్రీస్తు అడిగేది అదే కదా. లేవి కాలం 20:26 చూడండి ఒకసారి. లేవి కాలం 20:26. అది ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు కూడా యెహోవా ఏమంటుండు, ఎక్కడి నుంచో ఐ యామ్ హోలీ మొదటి నుంచి. అందుకే కదా ఆదాం చచ్చిపోయింది. ఎలా? శారీరకంగా కాదు, ఆత్మీకంగా. నువ్వు చచ్చిపోతావు అంటే ఏంది? నువ్వు నా నుంచి దూరం అవుతావు. నేను హోలీ, నువ్వు పాపి, మన ఇద్దరికి సంబంధమే లేదు. మళ్ళా నువ్వు నా దగ్గరికి రావాలంటే నేనే దిగి వచ్చి పాపం కోసం, నీ పాపం కోసం నేను మరణిస్తే, నా రక్తం చేత నేను పాపం కడిగితే అప్పుడు మరలా ఆ దారి ఏర్పడుతుంది. ఇది దేవుడు నిర్ధారించిన ప్రణాళిక. అంటే దేవుడు నీ నుంచి కోరుకునేది నీ బంగారం కాదు, నీ ఆస్తి కాదు, నీ డబ్బు కాదు. కాకపోతే నీ నుంచి కోరుకునేది హృదయం. ఆ హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుణ్ణి చూచెదరు. అంటే నువ్వు దేవుణ్ణి చూస్తావు, దేవుణ్ణి చూస్తావు. ఎందుకు సంఘంలో ఈ పరిశుద్ధత ఇంపార్టెన్స్ ఒక అర్జెంట్ ఉంది. ఇప్పుడు అర్జెన్సీ అంటే చాలా ప్రాముఖ్యత ఇప్పుడు. ఎందుకంటే నామినల్గా క్రిస్మస్ వచ్చిందా, కొత్త బట్టలు వేసి పోయి సప్పట్లు కొట్టి కేక్ తిని వస్తాం. మళ్ళా గుడ్ ఫ్రైడే ఏదో జ్యూసులు ఏదైనా ఇస్తే తాగి వస్తాం. మళ్ళీ ఈస్టర్కు బ్రేక్ఫాస్ట్ పెడతారు, అంతేనా? బ్రేక్ఫాస్ట్ పెడితే పోయి తిని వస్తారు. నామినల్గా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్. అంతే. లేదు, చర్చి యానివర్సరీ పెట్టినారు అనుకో, అనౌన్స్మెంట్ చేస్తారు, పలానా రోజు చర్చి యానివర్సరీ అని. ఆ రోజు పోయి బోధిని వస్తాం. కానీ దేవుడి క్యారెక్టర్ అంటే క్రీస్తు క్యారెక్టర్ని నేను ఎప్పుడైనా ఇతరులకు చూపిస్తున్నానా అనేది మర్చిపోతాను. నీ పేరుని బట్టో లేకపోతే నీ సర్నేమును బట్టో నువ్వు క్రిస్టియన్ అని వాళ్ళు అనుకోవచ్చు. జాన్, ఓకే, ఇతను క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి. ఓకే, అబ్రహాం ఇతను క్రిస్టియన్ అంటే బైబిల్కి సంబంధించిన వ్యక్తి అనుకుంటారు. కానీ నువ్వు చూపించాల్సింది ఎక్కడంటే నీ మాటలు. ఆఫీసులో అయినా, ఇంట్లో అయినా, బయటికి పోయినా నీ మాటలు క్రీస్తుని క్యారెక్టర్ని వాళ్ళ ముందు అద్దంలో చూసినట్టే చూపించాలి. నువ్వు మాట్లాడితే క్రీస్తు మాట్లాడినట్టే ఉండాలి. నువ్వు చేసే పనులు క్రీస్తు చేసినట్లే ఉండాలి. నువ్వు చూపించే ప్రేమ క్రీస్తు చూపించిన ప్రేమే ఉండాలి. క్రీస్తు ప్రేమ ఎలాంటిది? మీరు ఇంకా పాపులై ఉండగా నేను నీ కోసం ప్రాణం పెట్టినాను అని చెప్పే
క్రీస్తు అంటే మీరు అర్హత లేదు అయినా నేను నీకోసం చనిపోయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ లోకంలో అనేక మంది పాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో చూడాల్సింది నువ్వు పాపం చూడాలి తప్పితే వాళ్ళని పాపులుగా చూడకూడదు. అంటే నువ్వు అసహించుకోవాల్సింది వాళ్ళల్లో ఉన్న పాపాన్ని, కానీ మనుషుల్ని కాదు. ఒకవేళ అలా అసహించుకుంటే దేవుడు మనల్ని కూడా అసహించుకునేవాడే. మనమే ఒకప్పుడు పరిశుద్ధులం కాదుగా, మనమే ఒకప్పుడు నీతిమంతులం కాదుగా. ఘోరమైన తప్పిదాలు, ఘోరమైన పాపాలు చేసి కొట్టకలాడేవాళ్ళం. కాకపోతే దేవుని కృప, దేవుని కృప, కృప అంటే అర్హత లేని వారిని అర్హతగా మార్చడం, అది దేవుని కృప. ఆ కృప ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఇప్పుడు అదే రక్షణ మిగతా వాళ్ళకు కూడా కావాలి, మిగతా వాళ్ళకు కూడా కావాలి. అందుకే సంఘంలో నేను గుడికి పోతా, నువ్వు చర్చికి పోతావు, వాళ్ళు మసీదుకి పోతారు, తేడా ఏముంది అని అనకూడదు. నువ్వు సంఘానికి పోతున్నావంటే నీ క్యారెక్టర్కి వాళ్ళ క్యారెక్టర్కి వ్యత్యాసం చూపించాలి. నీ క్యారెక్టర్, నీ మాటలకు వాళ్ళ మాటలకు వ్యత్యాసం చూపించాలి. నీ ప్రేమకు వాళ్ళ ప్రేమకు వ్యత్యాసం చూపించాలి. అప్పుడు క్రీస్తును నువ్వు చూపించినట్టు లెక్క. రిఫ్లెక్ట్ క్యారెక్టర్. ఇప్పుడు శరీరం ఏదన్నా చేసింది అనుకోండి, అల్లరి, సేమ్ అన్న మాదిరి చేసిన అంటారా అనరా? ఎందుకు? పోలిక. ఎస్, ఒక ఫ్యామిలీ అంటారా? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారా? ఎందుకంటే ఆ పోలిక క్రీస్తు బిడ్డలుగా మనము వాళ్ళ పోలిక చూడాలి. ఓకే, క్రీస్తు జీవితం నీలో కనపడాలి. నీ మాటల ద్వారా కనపడాలి, నీ చేతల ద్వారా కనపడాలి, నీ ప్రేమ ద్వారా కనపడాలి. అలా చూపించినప్పుడే దిస్ ఇస్ ద క్రైస్ట్ బాడీ. నేను 40,000 ఎకరాల్లో సంఘం కట్టినాను, నేను 30,000 ఎకరాల్లో సంఘం కట్టినాను అంటే ఆడ క్రీస్తు కనపడుతున్నాడా? అది చూడండి. ఛాలెంజింగ్ లైఫ్ క్రైస్ట్ అంటే ఒక క్రిస్టియన్ డిసైపుల్గా ఒక ఛాలెంజింగ్ లైఫ్. నేను క్రీస్తుని చూపించలేకపోతే ఐఎమ్ నాట్ ఏ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. హోలీనెస్ అంటే పరిశుద్ధత నీకు ఆప్షన్ కాదు. ఇది ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు అని. ఎప్పుడైతే నువ్వు క్రిస్టియన్గా మారుతావో, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును అంగీకరిస్తావో, అప్పటి నుంచి దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏందో తెలుసా? నా బిడ్డ పవిత్రంగా ఉండాలి, వాళ్ళ సూపులు పవిత్రంగా ఉండాలి, వాళ్ళ చేతలు పవిత్రంగా ఉండాలి, వాళ్ళ నడక పవిత్రంగా ఉండాలి. దేవుడు ఎక్స్పెక్టేషన్. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. ఏమంటాడు అంటే దేవుడు ఎక్స్పెక్టేషన్ నీ నుంచి ఏం కోరుకుంటున్నావు చూడండి. అందరితో, ఓకే, అందరితో, ఇంట్లో పెళ్ళాము, మొగుడు, పిల్లలు, అర్థమవుతుందా? అందరితో పరిశుద్ధత, ఒక్కరితో కాదు. బయట, ఆఫీసు, మార్కెట్, యాడికి పోయినా ఏమంటుండు? అందరితో సమాధానం, ఎవరితో గొడవలు గిరవలు ఏం పెట్టుకోకుండా. రెండోది పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. అంతకు మించి అసలు అది డిక్లరేషన్. ఆ వాక్యం పౌలు ఏమని చెబుతున్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభుని చూడలేరు. లేచిన కానించి నేను నా నోటికి ఏదితే నేను అది మాట్లాడతాను, నా చేతులు యాడికి పోయినా కానీ అది చేస్తాయి, నా కాళ్ళు యాడికి నా ఇష్టం వచ్చిన చోట పరిగెడతాయి, అయినా నేను పరిశుద్ధతగా ఉంటాను అంటే నువ్వు చెప్పే అన్ని బోగస్ మాటలే. చెప్పే అన్ని బోగస్ మాటలు. నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే అందరితో నీతిని కలిగి ఉండాలి, అందరితో పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు క్రీస్తును
ఇతరులకు చూపిస్తున్నావు, అంటే సంఘాన్ని ఇతరులకు చూపిస్తున్నావు. నేను పలాని చర్చికి పోయి వస్తాను, అర్థమవుతుందా? పలానా పాంప్లెట్ తీసుకొని ఈ చర్చికి పోయినాను, ఆడ ఇన్ని ఎకరాల్లో స్థలం కట్టినారు, దాని బొమ్మ తీసుకొచ్చి చూపించడం కాదు. నీలో ఇక్కడ నువ్వు యు ఆర్ పార్ట్ ఆఫ్ చర్చ్, యు ఆర్ పార్ట్ ఆఫ్ చర్చ్, యు ఆర్ పార్ట్ ఆఫ్ చర్చ్. దిస్ చర్చ్ షుడ్ షో క్రైస్ట్ క్యారెక్టర్. అది అలా చూపించినప్పుడే నువ్వు ఆ సంఘంలో భాగస్థుడిగా ఉంటావు. అది దేవుడు చెప్పేది. వితౌట్ హోలీనెస్ నో వన్ విల్ సీ ద లార్డ్. ఎందుకు ఇలా అంటున్నానంటే, అమెరికాలో జాయల్ ఓన్స్టీన్ ఏదో పేరు ఉంటుంది, జోయల్ ఓయిన్స్టీన్ అని. అమెరికాలో లేక్వుడ్ చర్చ్ అని ఒకటి ఉంటుంది, పెద్ద చర్చ్. అమెరికాలో గే కంపానియన్ ఎక్కువ. గే కంపానియన్ అంటే మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఓకే, ఇది అతి భయంకరమైన పాపం, అతి భయంకరమైన పాపం. ఈ పాపాన్ని ఆయన సమర్థించాను ఒకసారి, అంటే లీగలైజ్ చేయమన్నాడు. చేసుకోవచ్చు, చేసుకుంటే ఏంది? యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ చర్చ్ పాస్టర్ నువ్వు ఏం బోధిస్తావు? యాజ్ ఎ చర్చ్ పాస్టర్ నువ్వు ఏం బోధిస్తున్నావు? పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నావా? ఎవడైనా 2 పెళ్లిళ్ళు చేసుకొని చర్చికి రావాలంటేనే భయపడాలా? లేదు నేను ఒక భార్యకి విడాకులు ఇచ్చి ఇంకొక భార్యను చేసుకున్నాను అన్నా భయపడాలా? దేవుని వాక్య ప్రకారం ఒక భార్యని విడనాడి ఇంకొక భార్యను చేసుకుంటే పాపం, వ్యభిచారం. మరి అలాంటి వ్యభిచారం నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తావు? ఒక మగవాడు పెళ్లి ఎలా చేసుకుంటారు? ఒక ఆడది ఇంకొక ఆడది ఎలా పెళ్లి చేసుకుంటారు? సారీ, ఆ ఓడి ఉపయోగించారు, ఆడవాళ్ళు అనుకోండి. అదే ఎలా పెళ్లి చేసుకుంటారు? ఇట్ ఈజ్ ఏ సిన్, బైబుల్ చెప్పేది. ఈ పాపం వల్లే కదా సొమ్మతో కుమారు నాశనమైంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇటువంటి పాపమే, దేవుడికి అసహ్యమైన పాపం చేస్తే దేవుడు ఏమంటాడు? ఇంకా మీరు బయటికి రండి, కాల్ చేస్తా, నాశనం చేస్తా. వీళ్ళు బయటకు వచ్చేసారు, దేవుడు నాశనం చేసాడు. కనీసం పూచిక పుల్ల కూడా దొరకలేడు, పూచిక పుల్ల కూడా దొరకలేదు. ఇటువంటి పాపాన్ని ఒక చర్చి పాస్టరు చేసుకోవచ్చు. మీరు ఎట్టయినా ఉండండి, సంఘానికి వచ్చి డబ్బులు వేయండి, సంఘానికి వచ్చి కానుకలు వేయండి అంటే యు ఆర్ నాట్ ఏ పాస్టర్, అసలు నువ్వు క్రిస్టియనివే కాదు, పాపాన్ని ప్రోత్సహించేది ఎవరైనా వాళ్ళు దేవునికి సంబంధించిన వ్యక్తులు కాదు. అందుకే సంఘానికి ఇప్పుడు కావాల్సిందంటే ఆ క్రెడిబిలిటీ పోయింది, ఆ ఇంటిగ్రిటీ పోయింది. దాన్ని మళ్ళా రీగెయిన్ చేయాలి అంటే నువ్వు హోలీగా ఉండి చూపించాలి. వాళ్ళు కాదు క్రిస్టియన్స్ మేము అని, వాళ్ళు కాదు క్రీస్తు క్యారెక్టర్ని నిలబెట్టేది మేము అని చూపించాలి. సంఘం 10 మందే ఉండొచ్చు, 20 మందే ఉండొచ్చు, కానీ ఈ లోకానికి మేము క్రీస్తు శిష్యులము అని నిలబడి చూపిస్తేనే. లేకపోతే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో పెడతా ఉంటుంది ఏమని, ఆ పాస్టరు నైట్ ప్రేయర్ కనిపించి ఒక అమ్మాయిని ఏదో చేసినాడని, ఆ పాస్టర్కి 2 భార్యలు ఉన్నారు అని, ఏ అనిల్ కుమార్ చేసుకోలేదా ఇంకొక పెళ్ళి అని, ఇలా ప్రశ్నలు వేస్తారు. దీనివల్ల క్రీస్తు క్యారెక్టర్ ఏమవుతుందంటే, వీళ్ళు క్రీస్తును ప్రేమిస్తున్నారు కానీ క్రీస్తును అనుసరించట్లే. అందుకే నెహ్రూ చెప్పింది,
నాకు క్రీస్తు అంటే ఇష్టం కానీ క్రిస్టియన్స్ అంటే ఇష్టం లేదు. నాకు క్రీస్తు అంటే ఇష్టమే కానీ క్రిస్టియన్స్ అంటే మాత్రం ఇష్టం లేదు. ఎందుకు? వాళ్ళు క్రీస్తు ఒకటి చెబితే వీళ్ళు ఒకటి చెబుతారు. సో నాకు కావాల్సింది ఏంది? క్రీస్తు కావాలి. ఆ క్రీస్తు ఇళ్ళలో కనపడాలి. కనపడాలి అంటే నువ్వు మళ్ళీ రీగేం చేయాలి. ఎవరు? మనం చూపించాలి క్రీస్తు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, క్రీస్తు మాటలు ఎలా ఉంటాయి, క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుంది నువ్వు చూపించాలి. ఎందుకు? చాలా మంది చాలా సంఘాలు ఇవి పెద్ద గొప్ప చర్చిలని వాటి ఏమంటారు స్కామ్లు బయటపడ్డాయి. డేవిడ్ యాంగ్చూక్ సౌత్ కొరియాలో బిగ్గెస్ట్ చర్చ్, తన కొడుకు అరెస్ట్ అయిండు ఫైనాన్షియల్ అమౌంట్ అన్ఎథికల్ గా వాడినాడు అని. ఇక్కడ వాడుతురు, కాకపోతే ఇక్కడ సిబిఐ ఏసీబీ అన్ని కొనేస్తున్నారు. అక్కడ కొనేయడానికి అవకాశం లేదు. వాళ్ళు వచ్చారు, లెక్కలు చూసారు, పట్టకపోయారు. ఇక్కడ లెక్కలు చూసే లోపు నీ అకౌంట్కి డబ్బు చేరుతుంది ఇంకొక మార్గాన. అందువల్ల వీళ్ళ దగ్గరికి రారు. ఎందుకు? డబ్బు ముట్టింది. రీసెంట్గా నేను చదివా, ఏఈ అంట, అంటే అసిస్టెంట్ ఇంజనీరా, కనీసం ఒక 350 కోట్లు ఉంటాయంట. 350 కోట్లు ఆస్తులు చూస్తే వరంగల్లో ఒక ఫ్లాట్ అంటాడు, కరీంనగర్లో ఒక ఫ్లాట్ అంటాడు, నిజామాబాద్లో ఒక ఫ్లాట్ అంటాడు, హైదరాబాద్లో మియాపూర్ మొత్తం వేసారు. చూస్తే వాటి విలువ 100 కోట్లు. అని జీతం చూస్తే 1,10,000. అతను ఉంటున్న ఇల్లు జూబ్లీ హిల్స్లో, దాని రెంట్ ఒకవేళ గమనిస్తే రెంటే 50,000 పైన ఉంది. ఇంకా మిగతా 50,000తో తన ఖర్చులు అయిపోతే 10,000 కూడా మిగలవు జూబ్లీ హిల్స్లో ఉంటుంది. మరి 350 కోట్లు ఎలా వచ్చినాయి? స్కామ్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామి అంట, అదే ఇంజనీరింగ్ పనిచేసినంట. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి? సంఘాల్లో కూడా ఇటువంటి స్కాములు జరిగి జైలుకు పోయిన వ్యక్తులు ఉన్నారు. అందుకే వాళ్ళ మాదిరిగా కాదు, మేము క్రీస్తు సంఘం అంటే ఇది అని మళ్ళా మనము రీగెయిన్ చేసి చూపించాలి. హోలీనెస్ ఏం చేస్తుందంటే నీ జీవితంలో నువ్వు ఏదైతే మనం ప్రీచ్ చేస్తామో అదే జీవితం కావాలి. మా పక్క వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను అంటే సమర్థ్య ఆ దారిని పడ్డ దొంగ ఎట్టయితే కొట్టకమిడుతూ ఉంటాడో అతన్ని ప్రేమిస్తాడు చూడు, అట్లా ప్రేమించాలి, అలా ప్రేమించాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఎవరైనా నిన్ను ఒక దెబ్బ కొడితే రెండో చెంప చూపించమంటే, ఇప్పుడు యూట్యూబ్లో ఒక్క పాస్టర్ మీద ఏదైనా పెట్టినాడు అంటే డ్యాన్స్ కాదని తిరుగుతుర్రు, కౌంటర్ అటాక్లు వేస్తుర్రు, ఓర్చుకోలేకపోతుర్రు. మరి క్రీస్తు క్యారెక్టర్ని ఎక్కడ చూపిస్తుర్రు? క్రీస్తే చెబుతుండే ఏమని, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని, ఒకళ్ళు 1 కిలోమీటర్ అడిగితే 2 కిలోమీటర్లు పోయి రమ్మని, ఒకళ్ళు చొక్కా అడిగితే ప్యాంటు కూడా ఇచ్చేయమని. మరి ఏది? సంఘంలో కనపడాలి. అందుకే సంఘానికి కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ప్రతి ఒక్కరిలో నిండి ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 2:7-8. ఒక పాస్టర్కి ఇంకొక పాస్టర్ చెబుతుంది, ఒక పాస్టర్కి ఇంకొక పాస్టర్ చెబుతుంది ఏమని చెబుతుంది? చదవండి. తీతుకు రాసిన పత్రిక 2:7-8. నేను చెప్పు మాటలు ఆలోచించుకొను, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును.
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఇప్పుడు యేసుక్రీస్తు పిలాతు దగ్గరికి వెళ్తాడు. వీళ్ళందరూ నేరం మోపుతారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, వీళ్ళందరూ. ఈయన ఉరిది సిలువై అంటే ఏం చేసిండ్రు ఆయన? ఏం తప్పు చేసిండు? నాకైతే ఏ పాపము చేయుచున్నావు? ఇక్కడేమంటుండు, ఇతరులకు నువ్వు అవకాశం కూడా ఇవ్వకూడదు నీలో తప్పున్నది అని. వీడు చెడ్డ మాట మాట్లాడినాడు అనే అవకాశం కూడా ఇవ్వకూడదు. వాడు చెడ్డ చూపు చూసినాడు అనే అవకాశం కూడా ఇవ్వకూడదు. నువ్వు మాదిరికరంగా ఉండాలి. పిలాతు ఏ విధంగా యేసుక్రీస్తును చూసి ఈయన ఏం తప్పు చేసిండు, నాకే తప్పు ఈయనలో కనపడటం లేదే, మీరు ఎలా అడుగుతున్నారు ఈయన సిలువేయమని? ఒక రోమ అధిపతి, గవర్నర్, ఆయన రాజముద్ర వేస్తే ఎవరినైనా జైలు నుంచి ఇడిపించవచ్చు, జైల్లో వేయచ్చు. ఇప్పుడు క్రీస్తుని సిలువేయమని మీరు అడుగుతున్నారు. నేను ఎలా వేస్తా? నాకు తప్పు కనపడటంలే. అర్థమవుతుందా? అంటే నువ్వు క్రీస్తు మాదిరిగా బతికితే ఒకరు నీ వైపు ఏది చూపలేరు. నీలో ఇంత కూడా తప్పు చూపలేరు. నువ్వు మాదిరికరంగా ఉంటావు. చర్చ్ ఈజ్ ద మోడల్ ఫర్ ఇంటిగ్రిటీ. చర్చ్ ఈజ్ ద మోడల్ ఫర్ హోలీనెస్. చర్చ్ ఈజ్ ద మోడల్ ఫర్ క్రైస్ట్. ఆ క్రీస్తును నువ్వు చూపలేకపోతే అది సంఘం కాదు. అదే కదా ఈయన తీతు చర్చి పాస్టర్ అంటే ఆడ సంఘాన్ని నిర్మించి ఒక తీతుని పెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు? పౌలు మళ్ళా తీతుకు రాస్తాడు, నువ్వు ఎలా బతకాలి? ఒక్కడు నిన్ను ఏదైతే చూపకూడదు. నీ మాటలు ప్రేమపూర్వకంగా ఉండాలి, నీ పనులు ప్రేమపూర్వకంగానే ఉండాలి, నీ నడక, నీ చూపు. అందుకే కదా యోబు అంటాడు, కనీసం కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఇప్పుడు దొంగ చూపులున్న కొంతమంది చూడటానికి ప్రయత్నం చేస్తారు. సపోజ్ కొంచెం చెప్పొచ్చా, కొంచెం అందంగా ఎవరైనా కనపడ్డారంటే చూడటానికి ఆశపడతారు. కానీ యోబు ఏమంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకునేమని. నేను ఎలా చూస్తారు అసలు ఆమె? ఎలా చూడగలను? అంతటి క్యారెక్టర్ని సంఘం నుంచి నువ్వు చూపించాలి. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధత కలిగి ఉంటే నువ్వు బయట చాలా మందిని నువ్వు మార్చచ్చు. సంఘం everything set them an example by doing what is good. ఏదైతే మంచి అనిందో ప్రతి దాంట్లో నువ్వు ఉదాహరణ చూపించు. ప్రతి దాంట్లో ఇంకా ఈ పరిశుద్ధత చర్చిలో ఎందుకు అవసరం అంటే మనము దేవుని శక్తిని కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. క్యారీ ఫార్వర్డ్ అంటే ఇంకా తీసుకెళ్తాం, ముందుకు మోసుకొని పోతాం. ఎందుకు? మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి. అర్లీ చర్చిలో పేతురు, యోహాను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగలేదా? అననీయ సిప్పిరి ఎలా తెలుస్తుంది వాళ్ళు అబద్ధమాన్యారని పేతురికి? దే క్యారీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. పేతురు నడుస్తా ఉంటే కనీసం ఆ నీలబడైనా బాగైతారు అని వెనకబడి వచ్చిన జనం ఎంతమంది? మనం పోతుంటే ఎవరన్నా వస్తారా? కనీసం మన పక్కన నిలబడతారా? ఎవరైనా సంఘానికి వచ్చినారు అంటే వాళ్ళు ఒక భయం కలగాలి. అయ్యో, సుంకరి ఒక పరిచయుడు ప్రార్థన చేస్తుంటే సుంకరి గుండెలు గుద్దుకుంటాడు చూడు. ఎలా?
అయ్యా పాపిని, నేను కనుడితేనే నేను చూడలేను అని. అలా సంఘానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి, దేవా నేను పాపిని, నీ స్థలానికి, నువ్వు ఉన్న ప్లేస్కి, నువ్వు తిరిగిన ప్లేస్కి, నువ్వు ఉన్న సన్నిధికి నేను వచ్చిన, నన్ను క్షమించి, పాపమును క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకో అని అడగాల. అది దేవుడి శక్తి ఎక్కడ నీళ్ళ మాదిరిగా ప్రవహిస్తుందో తెలుసా? నీ హృదయంలో ప్యూరిటీ 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 ఉన్నప్పుడు, అంటే ప్యూరిటీ అంటే పరిశుద్ధతే. నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే దేవుని శక్తి వరదలాగా ప్రవహిస్తుంది. జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన మూలకనే కొండలను పెకిలిస్తాడు. నీ ప్రార్థన మూలకంగానే సత్యనాలు లేపుతాడు. నీ ప్రార్థన మూలకంగానే రోగులు నయమవుతారు. నీ ప్రార్థన మూలకంగానే సూర్యచంద్రులు కూడా దేవుడు ఆపుతాడు నువ్వు ప్రార్థన చేస్తే. బైబిల్ మొత్తంలో ఉన్నాయి అయ్యే. యెహోషువ ప్రార్థన చేసి ఎక్కువ కూడా కూలింది, సూర్యచంద్రులు నాపిండు. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడ్డది, ఆ పైనుంచి అగ్ని పడ్డది. అబ్రహాం ప్రార్థన చేస్తే ఇసుక రేణువులోనే తనకు సంతానం ఇచ్చిండు. నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు దేవుడు నీ మూలకంగా చేస్తాడు. ఎలా చేస్తాడంటే ఒక వరద ప్రవాహం పోయినట్టే చేస్తాడు. అపోస్తల ఎగ్జాంపుల్ అంటే అపోస్తల కార్యాలు 5:11-16 చదివితే మీకు అర్థమైంది. అపోస్తల కార్యాలు 5:11-16. అది ఇప్పుడు చూడండి, భయం కలిగింది వీళ్ళంటే. వాళ్ళను మిగతా వాళ్ళకు తెలిసిపోయింది, క్రిస్టియన్స్ అంటే దే క్యారీ పవర్. ఇప్పుడు చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు, గొర్రెలని గిర్రెలని. ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళు మాట్లాడిన నోరు నేను అలా చెప్పించకూడదు అంటే అలా పడిపోయినప్పుడు వాళ్ళు భయపడతారు. నోరు పడిపోయినప్పుడు, దేవుని బిడ్డల మీద ఎవరైనా చెయ్యెత్తినప్పుడు, చెయ్యి పడిపోయినప్పుడు భయపడాలి. అంటే దేవుని సిద్ధం ఉంటే కొట్టించుకోవచ్చు, నేను దానికి కాదు, కానీ భయపడాలి. మీకు ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పినా అనుకుంటా. కేరళలో ఒక అమ్మాయిని ఒక అతను వశీకరణం చేయడానికి ప్రయత్నం చేసింది. వశీకరణం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతకీ తను ఏం కాదు, తను అతని పట్టంలే. వశీకరణం ద్వారా కూడా ఏంది అని చూస్తే ఆ వశీకరణం చేసిన వ్యక్తి పోయి ఎందుకు దగ్గరుండి చేయాలి అంటే వాళ్ళ ఇంటికి దగ్గరుండి చేయాలి. ఆమె ఏదో ఇంటికి తర్వాత ఆమె పాద దూలి అని ఆమె వస్త్రం అని ఎన్ని తీసుకొని వశీకరణ చేస్తుంటే వాడికి కనపడేది ఏంటంటే ఆ ఇంటి చుట్టూ ఒక అగ్ని కంచె ఉంది. దేవుడు ఎలా వేస్తాడో తెలుసా? వాడు భయపడ్డాడు, ఆమెను టచ్ చేస్తే నాశనం అయిపోతాం రా అని వాడికి చెప్పిండు. శాతపడి చేసేవాడు పోయి ఎవడైతే కోరుకున్నాడో వాడికి చెప్పిండు, నువ్వు ఆ పిల్లలు ముట్టుకోలేవురా అని. అది దేవుని కంచె, అంటే దేవుని శక్తి. అంటే షీ క్యారీడ్ పవర్. తను దేవుని శక్తిని మోసుకుంటూ వెళ్తుంది. అందుకే చాలా మంది సంఘం అంటే భయపడాలి. అది క్రీస్తు శరీరం అని చూపించాలి పరిశుద్ధత ద్వారా.
కనీసం ఒక మాట అంటానికి కూడా వాళ్ళకు ధైర్యం రాకూడదు. పరిశుద్ధత. ఇంకా మనము నెక్స్ట్ జనరేషన్కి శిష్యులుగా తయారు చేయాలి. నెక్స్ట్ జనరేషన్ని శిష్యులుగా తయారు చేయడానికి ఉపయోగపడు. నన్ను చూసే కదా నా కొడుకు ఫాలో అయ్యేది, వాడిని చూసి వాడిపో. అంటే మనం ఎలా బతుకుతున్నామో మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. మామూలుగా పల్లెటూళ్ళలో ఈ వాడుక భాష ఒకటి ఉంటుంది. వాడుక భాష, నీ అమ్మ నీ అక్క అంటారు కదా ఊరికే. ఓకే, సింపుల్గా పిల్లలు కూడా అయ్యే మాట్లాడతారు. రోడ్ల మీద పోతుంటే అయ్యే మాట్లాడతారు. సపోజ్ వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు అవి మాట్లాడితే ఏరే ఆ మాటలు వినని పిల్లలకి ఎట్లా అక్వర్డ్గా వినపడతాయి, అంటే ఒక అసహ్యంగా అనిపిస్తుంది. అర్థమవుతుందే? అసహ్యం అనిపిస్తుంది. అప్పుడు ఎవరా నేను పెంచిన తల్లిదండ్రి ఆ మాట వస్తుంది టీచర్ దగ్గర. ఎవరు మీ అయ్యే ఎవరు, మీ అమ్మ ఎవరు, ఇదే కదా. అంటే ఇదేనా వాళ్ళు నేర్పిన సంస్కారం, ఇదేనా వాళ్ళు నీకు చూపించిన దారి. అప్పుడు పిల్లలు ఎవరిని చూసి ఆ మాటలు నేర్చుకుంటారు? వాళ్ళ ఇంట్లో ఏ మాట్లాడుతుంటే అవే వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా నువ్వు నెక్స్ట్ జనరేషన్కి నువ్వు పరిశుద్ధుడిగా బతికి నీ పిల్లల్ని పరిశుద్ధులుగా తయారు చేయి. తల్లి తండ్రి బాధ్యత. సంఘంలో మనకంటే తక్కువ వయసున్న వాళ్ళు మనల్ని చూసి నేను అలా ఉండాలి, నేను అలా మాట్లాడాలి, నేను అలా బతకాలి, నేను ఆమె మాదిరిగా స్టేజ్ ఎక్కి మాట్లాడాలి అని కోరుకుంటామా లేదా? నేను అతని మాదిరిగా దేవుని వాక్యం చెప్పాలి అని ఇతరులు మనల్ని చూసి అంటే నువ్వేం చేయాలి? యేసుక్రీస్తుకు విశ్వాసం కాదు నువ్వు చేయాల్సింది. ఇందాక నేను చెప్పినట్టుగా దేవుడు నిన్ను ఊరికి నమ్మమంటంలే, దేవుడు తన మాదిరిగా అవ్వమంటుండు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు నీ సంఘంలో ఉండాలని చిన్నోళ్ళు ఎవరైనా నిన్ను చూసి వెంబడించాలి, నిన్ను చూసి నేర్చుకోవాలి. ఒక రిలీజియస్ యాక్టివిటీ మాదిరిగా మనం చేయకూడదు. ఓకే, క్రిస్మస్ వచ్చింది, అందరం బట్ట కొనుక్కుందాం బాండి. గుడ్ ఫ్రైడే వచ్చింది, వైట్ అండ్ వైట్ వేసి చర్చికి పోయి తప్పండి. ఈస్టర్ వచ్చింది, ఉదయాన్నే పోయి బ్రేక్ఫాస్ట్ చేసేది తప్పండి. ఇవి కాదు కావాల్సింది. మన పిల్లలు మన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? డాడీ ఉదయాన్నే 5 గంటలు లేచి ప్రార్థన చేస్తుండే, నేను చేయాలి. మమ్మీ ఉదయాన్నే లేచి 5 గంటలు లేచి ప్రార్థన చేస్తుంది, నేను అలా చేయాలి. డాడీ వాక్యం చదువుతున్నాడు, నేను వాక్యం చదవాలి. డాడీ మంచిగా మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడాలి. తల్లిదండ్రుల నుంచి నేర్చుకునేది ఇవే. ఒకటో తిమోతి 4:12 కూడా అసలు ఏ ఏటిల్లో నిన్ను ఎగ్జామ్ ఉదాహరణగా ఉండమంటుండో దేవుడు చెబుతా ఉన్నాడు. ఒకటో తిమోతి 4:12 నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మీకు అర్థమైంది అనుకుంటా. ఎవడైనా ఈ యవ్వనాన్ని బట్టి చాలా మంది యవ్వనంలోకి వచ్చిన పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే వయసులో ఉన్నాళ్ళే చేస్తాడు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాడు. ఎంత తేలిగ్గా తీసుకుంటారు, ఎంత తేలిగ్గా తీసుకుంటారు. అది తప్పు, అది తప్పు. అలా ఉండకూడదు అని చెబుతుంది. అలా ఉండకూడదు.
అలా ఉండకూడదు. నీ మాటలు, నీ ప్రవర్తనలు, నీ పరిశుద్ధతలు నువ్వు ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. అంటే నిన్ను చూసి నేర్చుకోవాలి. నిన్ను చూసి నేర్చుకోవాలి. ఏవైతే ఈ లోకంలో ఈ ఏమంటారు, ఈ కల్చరల్ ప్రెషర్ అని అంటారు చూడు, ఇందాక నేను చెప్పినట్టుగా ఒకళ్ళు ఒక ట్రెండ్ స్టార్ట్ చేసినారు అనుకోండి, అది నలుగురు చేయాలి. ఒకళ్ళు లైట్లు పెట్టి పొగలు పెట్టి వర్షిప్ స్టార్ట్ చేస్తే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించేది. ఎప్పుడు విజయ వీళ్ళందరూ ఒకే కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి వర్షిప్ హాజరైన ఆశ్చర్యం అనిపించింది. మీ 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 కాకినాడలో మీ మీ వీధిలో మీరు ఒకే సువార్త చెప్పడానికి మొగ్గు చూపరు, కానీ వీడికొచ్చి నేను ఆరాధన చేస్తాను. వీళ్ళందరూ పోయేటప్పుడు మళ్ళీ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మళ్ళీ కేకలు రైలు ఎక్కే ముందు ఎంతమంది, ఒక 40 మంది 50 మంది. వీళ్ళు చేసి అల్లరి ఎలా ఉందంటే ఆ రోజు, ఇప్పుడు బజరంగ దళాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు రైలు ఎక్కేటప్పుడు చేస్తారు చూడు, అలా అనిపించింది. అంటే ఒక కల్చరల్ ప్రెషర్ వీళ్ళు స్టార్ట్ చేస్తారు. వీళ్ళు స్టార్ట్ చేసింది ఈ ఊళ్ళో స్టార్ట్ చేశారు కదా, ఇంకొక స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అలా చేశారు కదా అని. ఏ విధంగా మీరు క్రీస్తు పరిశుద్ధతను పోగొడుతున్నారంటే ఇటన్నిటికు యూ నీడ్ టు విత్ స్టాండ్. అసలు తొలగిపోవాలి, ఇటన్నిటి నుంచి తొలగిపోవాలి. అవి కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే క్రీస్తుని మన సంఘం ద్వారా మన శరీరంలో పరిశుద్ధతగా చూపించాలి. చిన్నదే పెద్దదే డస్ నాట్ మ్యాటర్. ఎవరైతే ఇటువంటి ట్రెండ్లు, ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్, చర్చిలో స్క్రీన్ వేసి ఐపీఎల్ మ్యాచ్లు చూడండి అని చెప్పడాలు, ఇప్పుడు బార్లో స్క్రీన్ వేసి ఐపీఎల్ మ్యాచ్ పెడతారు. దానివల్ల ఉపయోగం ఏంది? వాళ్ళకి ఎక్కువసేపు 4 బీర్లు బాటిల్ అమ్ముడుపోతాయి కాబట్టి. మరి చర్చిలో నీకేం పని? చర్చిలో సినిమాలు ఏంది? చర్చిలో ఇందులో సినిమా వేసి చూపిస్తారంట. అంటే నేను విన్నా వేసి చూపించారంటలే. సో ఎక్కడ నువ్వు చూపిస్తున్నావు క్రీస్తుని? మరి పాస్టర్ ఎడ్వర్డ్స్ నిన్న మాట్లాడుతున్నారు. ఏమని? ఎవరో ఒక 10 సంవత్సరాల క్రితమో 7 సంవత్సరాల క్రితమో ఒక సంఘానికి పోయినంట. సంఘానికి పోతే మధ్యలో పులిపెట్టి ఉంది. ఓకే, ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత మళ్ళా అదే సంఘానికి, ఏలూరులో ఒక పెద్ద సంఘం అంటే వెళ్తే ఆ సంఘంలో పులిపెట్టి చూస్తే పులిపెట్టి మధ్యలో లేదంట. తీసుకుపోయి ఒక మూలం పెట్టిరంట. ఏంది పులిపెట్టి లేదంటే ఆ చర్చి పెద్ద ఒక ఆయన వచ్చి, సిద్ధాంత గారు ఇక్కడ బాగలేదని చెప్పారు, ఆడ పెట్టినని చెప్పారు. అర్థమైందా? మళ్ళా సిద్ధాంతి గారు ఎలా చెప్పినారంటే, ఈ పక్క నుంచి చెబితే వాక్యము ఈ కోపికి దోసపోతుంది అంట. ఆ సంఘం నుంచి ఏం నేర్చుకుంటారు? ఆ మనిషి నుంచి ఏం నేర్చుకుంటారు? అట్లాంటి సంఘాలు కల్చరల్ ప్రెషర్లో నిండి ఉన్నాయి కనుక వాటన్నిటిను పక్కన పెట్టాలి.
వదిలేసేయాలి. వాటి మాదిరిగా మనం ఉండకూడదు. ఒకళ్ళు చెప్పులు పెడుతున్నానే 4-5 చెంపులు అని మనం పెట్టడం, ఒకళ్ళు ప్రాస్పరిటీ గాస్పెల్ స్టార్ట్ చేస్తున్నానే మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదని ఇంకొకరు స్టార్ట్ చేయడం, ఒకరు సెలబ్రిటీ హోదాలో బర్త్డేలో ఆ కోపు నుంచి ఈ కోపుకు కేక్ వాక్ చేస్తారు చూడు ఫ్యాషన్ షోలో అమ్మాయిలు, అట్ట ఈ కోపు నుంచి ఆ కోపు నడుస్తుంటే పూలు చల్లడం. కల్చరల్ ప్రెషర్. The Christ body does not require all those things. Christ body required holiness. పరిశుద్ధత. మనము సత్యం చేత నడపబడాలి. కల్చరల్ యాక్టివిటీస్ కాదు. కల్చరల్ యాక్టివిటీస్ అస్సలు కాదు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత చేత, సత్యం చేత, క్రీస్తు శక్తి చేత, పరిశుద్ధాత్మ బాప్తిజం చేత నువ్వు నడిపింపబడతావో అప్పుడు దేవుడి శక్తిని ప్రపంచం మొత్తం చూస్తుంది. ఫాస్ట్గా రోమిలకు రాసిన పత్రిక 12:1-2. రోమిలకు రాసిన సహోదరులారా, పరిశుద్ధుడు దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ప్రతి మనిషికి శరీరాశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఇంకా ఎక్కువ. వీటిని బట్టి నువ్వేం చేయాలి అంటే నలగొట్టుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలి. నువ్వు నలగొట్టుకోలేదు అనుకో, అది గర్భం దాల్చి పాపం అన్న తర్వాత నరకానికి పోతాడు. కనుక ఏం చేయాలి అంటే సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పించుకోవాలి. ఇప్పుడు మనము బలి ఎలా ఇస్తాం? మేకలో గొర్రెనో పావురాన్నో కోసి బలిచ్చేది. అంటే సజీవ యాగం నువ్వు ఎలా సమర్పిస్తావు? నీ శరీరం బతికే ఉండాలి, కానీ నీ ఆశలు తెచ్చుకోవాలి, నీ శరీర కోరికలు తెచ్చుకోవాలి. వాటిని నువ్వు బలిస్తున్నావు. అర్థమవుతుందా? అందుకే కదా క్రీస్తు ఏమంటాడు, ఒక కన్ను నిన్ను అభ్యంతర పరిచర్యలా ఆ కన్ను పీకేసేయి, నీ మిగతా శరీరం అంతా నరకానికి పోదు. ఒక చెయ్యి నిన్ను అభ్యంతర పరిచర్యలా అంటే ఒక చెయ్యి పాపానికి చెయ్యి అన్నప్పుడు ఈ చెయ్యి నరికేసేయి. ఈ చెయ్యి నరికేస్తే పాపం చనిపోదు కదా, అందుకు మిగతా శరీరం మొత్తం పరలోకానికి వెళ్తుంది. అంటే దాని అర్థం అంటే లిటరల్గా చెయ్యి నరుకోమని కన్ను పీకేమని కాదు. నీ ఆ కన్ను ఆశను నరికి, ఆ చెయ్యి ఆశను నరికి. సంఘం నువ్వు చూపించాల్సింది క్రీస్తును నీ శరీరం మూలకంగా, నీ మాటల మూలకంగా, నీ ప్రవర్తన మూలకంగా, నీ చేతల మూలకంగా చూపిస్తే ప్రపంచం నివేరిపోతుంది. మనకు ఎంత పెద్ద సంఘం అనేది కాదు, ఒక్కళ్ళైనా క్రీస్తు కోసం ఉండి జీవించి పరిశుద్ధాత్మ శక్తితోటి అద్భుతాలు చేస్తే ప్రపంచం ఇటు తిరుగుతుంది. నువ్వు ఎక్కడున్నా ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ప్రకారం, టీవీ ఛానల్ ప్రకారం మొత్తం ఫ్లైట్లు వేసుకొని వస్తారు. గ్యారంటీ.
కానీ అటువంటి సంఘం మనము బిల్డ్ చేయాలి. కనుక పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనదో, క్రీస్తు శరీరాన్ని భాగస్థులమై ఉన్న సంఘం, అంటే క్రీస్తు శరీరంలో భాగస్థులమై ఉన్న మనము క్రీస్తును చూపించాల్సిన అవసరం పరిశుద్ధత ద్వారా, చేతల ద్వారా, మాటల ద్వారా, చూపు ద్వారా చూపించి ఛాలెంజింగ్గా నిలవాలి. మేము చర్చికి పోయొస్తున్నాం అంటే కుదరదు. క్రీస్తుని చూపించలేని నువ్వు సంఘంలో భాగస్థులుగా ఉండటానికి అర్హత ఉండదు. ఎందుకు? క్రీస్తు శరీరంలో మనం భాగస్థులం. క్రీస్తు శరీరంలో మన భాగస్థులం. మనకు శిరస్సు క్రీస్తు, మనం ఆయన శరీరంలో భాగస్థులం. సంఘం పరిశుద్ధతను కలిగి ఉండాలంటే ఎవరైనా హృదయంలో తప్పు ఉంటే పశ్చాత్తాపం కంపల్సరీ. దేవుని వైపు మళ్ళా తిరగాలి. వెనకబడి ఉంటే ముందుకు రావాలి. నువ్వు అకౌంటబిలిటీ. రేపు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు నువ్వు జవాబు చెప్పాలి. యేసుక్రీస్తు రాకడా సమయంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు లెక్క చెప్పాలి. నువ్వు వ్యర్థంగా పలికిన ప్రతి మాటకు నువ్వు చెప్పాలి. అందుకే నీ నోటి నుంచి వచ్చే పరిశుద్ధంగానే రానివ్వండి. దేవుని వైపు తిరగండి, పశ్చాత్తాపడండి, పాపాలు క్షమాపణ అడగండి. దేవుడు పరిశుద్ధుడు కనుక మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన దయామయుడు కనుక మళ్ళా దగ్గరికి తీసుకుంటాడు. పరిశుద్ధతను కలిగి జీవించండి. అప్పుడు మీరు మీ జీవితంలో క్రీస్తుని చూపిస్తే సంఘం చూపించినట్టే. ఆ సంఘము ఎదుగుతూ పోతూ ఉంటే లోకం ఆ సంఘం వైపు చూస్తుంది. ఎస్, కనుక మనము క్రీస్తుని చూపించే సంఘంగా నిలబడాలి. విజయ ప్రార్థన.